హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా? ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను. ఒక చిన్న వీడియో అనమాట ఇది. ఆహ్, మా అబ్బాయి బర్త్‌డే ఒక 2 డేస్‌లో అయితే రాబోతుంది. అందుకని చెప్పి కొంత షాపింగ్ అయితే చేశానండి. హెవీ ఏమీ కాదు గానీ, కొన్నైతే బట్టలు తీసుకున్నాను మా అబ్బాయి కోసం అని చెప్పి. నేనేమైతే షాపింగ్ చేశానో ఆ వీడియో అంతా కూడా ఇందులో చూపించడం అయితే జరుగుతుంది. ఏమేమి షాపింగ్ చేశానో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుందండి. నా వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము రండి. మా అబ్బాయి బర్త్‌డే జూన్ 17థ్ అండి. ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అన్నది నాకైతే తెలీదు. మరి అప్పటి వీడియో అనమాట. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఈ షర్ట్ అండి. ఇవి మా మేనల్లుడు మా వదిన వచ్చి సెలెక్ట్ చేశారండి ఈ బట్టలు, నేనైతే కాదు. షర్ట్ మాత్రం ఇది వచ్చిందండి. నేను పూర్తిగా విప్పు చూపించట్లేదు, మళ్ళీ నేను మడత పెట్టలేక. ఇదిగోండి ప్యాంట్ ఇదనమాట. ఇదండి ప్యాంటు. బయటికి వెళ్ళి చేయాలనుకున్నాం యాక్చువల్లీ షాపింగ్, వైజాగ్ అది వెళ్ళి. కానీ కొన్ని కారణాల వల్ల బయటికి వెళ్ళి చేయలేకపోయానండి. మా ఊర్లోనే ఒక షాప్ ఉంటే ఇంకా అక్కడైతే షాపింగ్ చేసేసాము, చిన్న షాపింగ్. ఇగోండి ఈ డ్రెస్తో పాటు, ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి హాస్టల్కి వెళ్తాడు కదా, అందుకని చెప్పి ఇదిగోండి ఈ టీషర్ట్ తీసుకున్నాను. ఇదైతే మొత్తం విప్పి చూపిస్తున్నానులేండి, ఇది పర్వాలేదు, మడత పెట్టేయగలను. ఇదిగోండి ఈ టీషర్ట్ తీసుకున్నానండి. దీంతో పాటు ఇదిగోండి ఈ ట్రాక్ తీసుకున్నాను దీని మీదకి. అంటే హాస్టల్కి వెళ్ళినప్పుడు కొంచెం ఈజీగా ఉంటాయి కదండి, అందుకని. ఎప్పుడు హాస్టల్కి వెళ్ళినా బట్టలు అసలు ఉండవండి, పోతాయి. ఎవరో ఒకరు తీసేసుకోవడమో ఇంకా ఏదో ఒకటి జరుగుతుందనమాట. అందుకని చెప్పి అలాగే ఈ ఈ దీంతో పాటు కూడా ఇదిగోండి ఈ ట్రాక్ కూడా తీసుకున్నాను ఇంకొకటి. దీని మీదకి టీ షర్ట్ ఎంత వెతికినా అసలు దొరకలేదండి. వైజాగ్ ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అయితే దీని మీద కూడా ఒక టీ షర్ట్ అయితే తీయాలి. మా అబ్బాయి కోసం అయితే నేను ఈ షాపింగ్ చేశానండి. అలాగే మా అబ్బాయితో పాటు మా వారికి కూడా ఇదిగోండి 2 షార్ట్లు అయితే తీసుకున్నాను. ఇదిగోండి ఇవి బ్రాండెడ్ కంపెనీ అని చెప్పారు. ఇది ఒక్కొక్కటి 300 పడిందండి. ఇదొకటి అనమాట. ఇదిగోండి ఇదొక షార్ట్ మా వారి కోసం తీసుకుంది. ఇదిగోండి ఇది ఒక్కొక్కటి 300 పడిందండి. ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మీరు. సో ఇదనమాట ఈరోజు నేను చేసిన షాపింగ్ అండి. చాలా చిన్న షాపింగ్ అనమాట. యాక్చువల్లీ వైజాగ్ వెళ్ళి చాలా కొందాం అనుకున్నాను, మా అబ్బాయికి ఇంకో డ్రెస్ తీయాలని అలా అనుకున్నాను, కానీ అసలు వీలు కాలేదు. మొన్న సంక్రాంతికి మా అన్నయ్య వాళ్ళు తీసిన డ్రెస్ ఒకటి ఉందండి మా అబ్బాయికి. అదొకటి ఉందని చెప్పి అది నెక్స్ట్ ఇది ఒకటి తీసాను అనమాట. ఈ 2 జతలు సరిపోతాయని చెప్పి ఇంకా నేను తీయలేదండి. పిల్లలకి మనం ఎక్కువ కాస్ట్ పెట్టి బట్టలు తీసినా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదండి, అప్పుడు ఈ బట్టలన్నీ మొత్తం పొట్టయిపోతాయండి. నేనైతే ఎక్కువ కాస్ట్లో నేను ఎప్పుడు బట్టలు కొనండి, ఏదైనా 1000 లోపే అనమాట. ఈ డ్రెస్ అయితే యాక్చువల్లీ 1200 చెప్పారు, 900కి ఇచ్చారండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఈ డ్రెస్సు. నా వీడియో మీకు ఇంతేనండి నా వీడియో. మా అబ్బాయి బర్త్డే జూన్ 17థ్ అనమాట. సో మీ అందరూ కూడా మా అబ్బాయికి విషెస్ తెలియజేసి మా అబ్బాయిని బ్లెస్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా అబ్బాయి బర్త్డే ఫుల్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.